సో హలో గాయ్స్ అందరికి ఎట్లా మళ్ళీ. సో బేసికలీ ఈరోజు కంటెంట్ వచ్చేసి సో ఏంటంటే బిగినర్స్ ఎవరైతే నార్మల్ గా హోమ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి వర్కౌట్ చేస్తే వాళ్ళ బాడీకి మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తారో దాని గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అండ్ దానికంటే ముందు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా నాకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా చాలా రోజులైంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, బట్ రీసెంట్ గా ఒక 1-2 months వెళ్ళి ఒక హార్డ్ వర్క్, వన్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా నేను చేసే వీడియోస్ అంటే నా కంటెంట్ ఐడియాస్ తోనే నేను చేస్తున్నాను. సో నచ్చుతున్న వాళ్ళకైతే డెఫినెట్లీ నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇంకా చాలా వరకు రీచ్ రావాలని అనుకుంటున్నాను. సో నా వీడియోస్ వీలైనంత వరకు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో ఇక లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మల్ గా ఎవరైతే బిగినర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి అంత వర్కౌట్ విషయంలో అంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే నార్మల్ గా ఎవరైతే హోమ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నారో సో బేసికలీ వాళ్ళు ఎప్పుడైతే నార్మల్ గా ఇప్పుడు అందరూ పుష్అప్స్ అండ్ పుల్అప్స్ కామన్ గా స్టార్ట్ చేస్తారు రైట్. సో ఎప్పుడైతే వాళ్ళు పుష్అప్స్ చేస్తారో వాళ్ళ ఎల్బోస్ లో ఒకవేళ ఎటువంటి హ్యాబిచువేట్ లేకుండా ఒక ఫిజికల్ వర్కౌట్ కి ఎలాంటి హ్యాబిచువేట్ లేకుండా ఎవరైతే బిగినర్స్ ఎవరైతే వాళ్ళ ఎల్బోస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా నార్మల్ గా వీక్ ఉంటాయి. వాళ్ళ బాడీ వెయిట్ ని వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు. సో ఆ టైంలో వాళ్ళకి అంటే ఒక్కొక్కసారి ఎల్బోస్ దగ్గర ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు పుష్అప్ చేస్తారో మిడిల్ లో అంటే మిడ్ రీజియన్ లో ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తారు. ఎప్పుడైతే మీరు మీ బాడీని పైకి పుష్ చేస్తారు ఈ లెవెల్లో ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఇస్తారు. ఎవరికైతే ఏం అలవాటు లేకుండా ఉంటారు ఫిజికల్ వర్కౌట్, సో ఆ టైంలో ఒక కాన్సన్ట్రేషన్ బట్టి ఒక్కొక్కసారి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బేసికలీ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే నార్మల్ గా ఎప్పుడైతే ఎటువంటి వర్కౌట్ అలవాటు లేని వాళ్ళు నార్మల్ గా ఎప్పుడైతే హోమ్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆ నార్మల్ పుష్అప్స్ ఎప్పుడు స్టార్ట్ చేయకండి, నీ పుష్అప్స్ అని ఉంటది. సో ఆ నీ పుష్అప్స్ ని అది ఒక బేసిక్ బిగినర్ వర్కౌట్ అని చెప్పొచ్చు. సో ఆ నీ పుష్అప్ మీ బాడీ వెయిట్ అంటే ఎప్పుడైతే మీరు ఆ నీ పుష్అప్ ఇస్తారో మీ కంప్లీట్ బాడీ వెయిట్ అనేది మీ ఎల్బో మీద పడదు. సో ఒకవేళ మీకు నీ పుష్అప్ ఎలా ఉంటుందో కావాలంటే నేను చూపిస్తాను. బట్ బేసికలీ ఈ నీ పుష్అప్ చాలా ఇంపార్టెంట్ బిగినర్స్ కి. సో ఎప్పుడైతే మీరు ఈ నీ పుష్అప్ చేస్తారో ఆబ్వియస్లీ మీ ఆ చెస్ట్ కి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది, మీ హ్యాండ్ లో ఉన్న స్టామినా అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతారు. ఒకటేసారి అంటే మీ బాడీ వెయిట్ మీరు లిఫ్ట్ చేయలేరు కదా. సో ఏ మాత్రం అలవాటు లేని వాళ్ళైతే ఆబ్వియస్లీ ఎప్పుడు లిఫ్ట్ చేయలేరు. సో ఎప్పుడైతే మీరు మెల్లగా నీ పుష్అప్స్ స్టార్ట్ చేస్తారో బిగినర్స్ ఎవరైతే ఉంటారో నీ పుష్అప్స్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ మీ బాడీలో ఉన్న స్టామినా పెరుగుతుంది. మీ ఒకవేళ ఫ్యాట్ ఉన్న వాళ్ళైతే ఇంకా నార్మల్ గా మీ చెస్ట్ కాడ అండ్ మీ ట్రైసెప్ దగ్గర ఏదైతుంది కదా ఆ కాన్సన్ట్రేషన్ ఇస్తారు అనమాట. సో మీరు ఎట్లా అయితే మీ హ్యాండ్ అంటే ఏ వేలో పొజిషన్ పెడతారో ఆ వేలో ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ ఇస్తారు అనమాట. సో బేసికల్ ఇదనమాట ఫస్ట్ థింగ్. అండ్ ఎప్పుడైతే పుల్అప్స్ ఇస్తాయో సో పుల్అప్స్ విషయానికి వచ్చినట్టయితే నార్మల్ గా పుల్అప్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా బ్యాక్ కి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది అండ్ మీ ఫుల్ బాడీ వెయిట్ అనేది ఓన్లీ మీ హ్యాండ్స్ తోనే మీరు లేపాలన్నమాట. సో ఆ టైంలో కూడా నార్మల్ గా మీరు ఒకవేళ మీకు వర్కౌట్ బేసికల్ ఇప్పుడు మీ ఫుల్ బాడీ వెయిట్ మీరు స్టార్టింగ్ లో లేపలేరు, ఎవరైనా సరే లేపలేరు. ఒక 1-2 పుల్అప్స్ అని కూడా చాలా కష్టపడతారు. సో ఆ టైంలో వచ్చేసి ఇప్పుడు హోమ్ వర్కౌట్ అనుకోండి, ఎవరైనా ఒక పర్సన్ హెల్ప్ తీసుకోండి. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక పోల్ మీద మీ చేయిని అంటే సపోర్ట్ గా పట్టుకొని మీరు ఎప్పుడైతే మొత్తం మీ బాడీని లిఫ్ట్ చేసే టైంలో మీ నీస్ ని ఎవరో ఒక పర్సన్ మీ ఫ్రెండ్ ఎవరైనా సరే కొంచెం మీ నీస్ కాడేమో ఒకసారి లిఫ్ట్ చేసి నార్మల్ గా పట్టుకోమని చెప్పండి. కొంచెమైనా మీ బాడీ వెయిట్ అనేది ఆపోజిట్ పర్సన్ హ్యాండ్ లో ఉంటది. సో మీకు ఎంత వరకు అయితే లేపగలుగుతారో అంతవరకు మీ హ్యాండ్ మీ బాడీని లిఫ్ట్ చేస్తుంది. సో నార్మల్ గా మీకు కొంచెం వెయిట్ అనేది సరే ఆపోజిట్ పర్సన్ మీద ఉంటారు అనమాట. సో అట్లా మెల్లమెల్లగా మీరు ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న స్టామినా పెంచుతారో మెల్లమెల్లగా, సో మెల్లమెల్లగా ఇన్ ద సెన్స్ ఇప్పుడు 1 month అయినా సరే 2 months అయినా సరే మీరు కంప్లీట్ గా డైట్ ఫాలో చేస్తారు, కన్సిస్టెన్సీతో ఎప్పుడు వర్కౌట్ చేస్తారు ఆ టైంలోనే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది చూపిస్తారు అనమాట. సో ఇది మెయిన్లీ. సో అండ్ బిగినర్స్ విషయానికి వచ్చినట్టయితే నార్మల్ గా సిల్లీ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళకి అంటే ఆ టైంలో ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు అంతే చేసేయాలి, ఒక మంచి బాడీ అంటే ఒక మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేయాలని ఒక థాట్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. నేను అన్ని వీడియోస్ ఇట్లా అని చెప్తాను. సో కామన్ గా ఎందుకంటే అందరికి ఇట్లా ఉంటుంది. సో యూత్ అన్న వాళ్ళకైనా సరే కామన్ గా ఇది నార్మల్ గా అందరికి ఉండేది. ఫస్ట్ జిమ్ కి వెళ్ళినా సరే లేదా హోమ్ వర్కౌట్ చేసినా కూడా సో ఆ టైంలో
నార్మల్ గా అందరికి ఏంది, నేను 2-3 months 6 months లో బాడీ బిల్డింగ్ చేసేయాలి, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకుంటారు. బట్ ఒక్కొక్క జీన్స్ ఒక్కొక్కరు ఎక్కుంటారు. వాళ్ళు చేసే హార్డ్ వర్క్, వాళ్ళు చేసే డయట్, కన్సిస్టెన్సీ అవి మ్యాటర్ వస్తాయి అనమాట. సో దాన్ని బట్టే వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర మీ ఇంట్లో హోమ్ వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో డబ్బులు లేకపోయినా కూడా సో ఇలాంటి ఒక రెసిస్టెంట్ ట్యూబ్ దొరుకుతుంది. ఈ రెసిస్టెంట్ ట్యూబ్ మల్టీపర్పస్ యూజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నా పర్సనల్ గా నేను యూజ్ చేస్తాను. సో మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది. సో ఇది ఒకవేళ డంబుల్ లేకపోయినా కూడా మీరు ఈ రెసిస్టెంట్ ట్యూబ్ ని మీరు కొనొచ్చు. నార్మల్ గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఒక 100 to 300 వరకు ఉంటుంది. సో వాటితో చాలా వరకు మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది. సో వాటితో ఎలా చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. సో ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది. నేను మాక్సిమం 5 minutes వరకే వీడియో చేస్తాను. సో నార్మల్ గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆబ్వియస్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. సో బాయ్ అందరికి.